వల్లభనేని వంశీని పోలీసులు ఇవాళ కస్టడీకి తీసుకోనున్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై కేసు నమోదైంది. దీనిపై విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి అనుమతినిచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వంశీని విచారించనున్నారు ఆత్కూరు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. అయితే ఈరోజు ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు విచారణకు హాజరవుతున్నారు వంశీ. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వల్లభనేని వంశీకి సంబంధించి తమ భూమిని బెదిరించి లాక్కున్నారన్న ఆరోపణపై ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుపై న్యాయస్థానం ఒకరోజు కట్టడికిస్తూ ఒక తీర్పును వెలువరించింది. జిల్లా జైలు నుంచి కూడా వల్లభనేని వంశీని మరికొద్ది సేపట్లోనే 10 గంటల సమయంలో జిల్లా జైలు నుంచి కూడా 9:30, 9:45 మధ్యలో జిల్లా జైలు నుంచి తీసుకెళ్తారు. అక్కడి నుంచి కూడా ఆయన హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అక్కడ పోలీసులు విచారణ అనంతరం తిరిగి సాయంత్రం 5 గంటల సమయంలో కూడా మళ్ళీ ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించి గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆయన తిరిగి విజయవాడ సబ్ జైలు తీసుకుపోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే తమ భూమిని ఆక్రమించుకొని ఆ బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలకు సంబంధించి కూడా వల్లభనేని వంశీపై గన్నవరం నియోజకవర్గంలో అనేకమైన ఫిర్యాదులు నమోదైన ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా మరొక కేసు నమోదైంది. అంటే మొత్తం వల్లభనేని వంశీపై దాదాపుగా 16 కేసుల పైగా కూడా నమోదైన నేపథ్యంలో వీటన్నిటిపై సమగ్రమైన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కొక్క కేసులో వల్లభనేని వంశీకి కస్టడీ కోరారు. ఈ రోజు ఆత్కూరు పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక్కరోజు పాటు పోలీసులు కస్టడీ తీసుకొని విచారణ చేయబోతా ఉన్నారు. రాధిక. థ్యాంక్ యూ శివ.